హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అమెరికాలో ఏం జరుగుతోంది? అమెరికాలో జరుగుతున్న పరిణామాలు మొత్తం ప్రపంచాన్ని, అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు కమ్యూనిటీని కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి. సో, అమెరికాలో ట్రంప్, ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏ రకంగా ఇండియా పైన, తెలుగు కమ్యూనిటీ పైన ప్రభావం చూపించబోతున్నాయి? ఏ రకంగా వరల్డ్ పైన ప్రభావం చూపించబోతున్నాయి? సో, ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారితో ఈ విషయాల గురించి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఏం జరుగుతుంది అమెరికాలో? మీరు కంటిన్యూస్గా వరల్డ్ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ప్రపంచంలో జరుగుతున్న ఇష్యూస్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అమెరికా ఇలా బిహేవ్ చేస్తోంది? ఈ 2024 ఎన్నికల్లో ట్రంప్ 2016లో గెలిచిన ఎన్నికల కంటే ఒక నూతన ప్రక్రియ ఏమిటి అంటే, ఎలన్ మాస్క్ అనే ఒక గ్లోబల్ రిచెస్ట్ ప్రొడక్షన్, తర్వాత సైన్స్, టెక్నాలజీ, ఆర్థిక ఆధిపత్యం ఉన్న వ్యక్తిని ఎన్నికల రంగంలోకి ట్రంప్ దింపాడు. ఈయన అవసరంతో ఆయన దిగాడు. దిగిన తర్వాత ట్రంప్ కోసము ఇక్కడ మనము మోడీ కోసము ఆదాని ఎట్లాగైతే ఖర్చు పెడుతున్నాడు అని మనం ఇంతకుముందు నుంచి మాట్లాడుకున్నామో, పర్సనల్గా తీసుకొని ఆయన గెలిపించాలని ఎలన్ మాస్క్ అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాడు. ఓపెన్గా డిక్లేర్ చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ డే టు డే ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాడు. తర్వాత ట్రంప్ పెట్టుబడిదారీ జాతీయవాదాన్ని మొదటిసారి ఓపెన్గా తీసుకొచ్చాడు. అంతకుముందు ప్రపంచంలో జాతీయవాదం ఉంది. అది ఒకప్పుడు మతపరమైన జాతీయవాద యుద్ధాలు జరిగినాయి, తర్వాత భాషాపరమైన జాతీయవాద యుద్ధాలు జరిగినాయి. యూరోప్ అంతా అట్లాగే విడిపోయింది భాష మూలంగా. ఆ తర్వాత ఇస్లాం వచ్చిన తర్వాత మళ్ళీ మతపరమైన ప్రపంచ ఏకఛత్రాధిపత్య పరిపాలనలోకి జాతీయవాద సిద్ధాంతంతో వాళ్ళు క్రిస్టియన్ వరల్డ్తో కొట్లాడారు, గొడవలు జరిగినాయి, ప్రపంచం అతలాకుతలమైంది. నాజిజము, ఫాసిజం వచ్చిన తర్వాత ఒక రకమైన సిద్ధాంతవాద జాతీయవాదానికి మొదలైంది. దానికంటే ముందు సోషలిజము, డెమోక్రసీ మధ్య పోరాటాలు, కోల్డ్ వారు. అంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం నాసిజం, ఫాసిజంతో అయితే, రష్యా, అమెరికా ఒకటి డెమోక్రటిక్ కంట్రీస్కు ప్రతిపక్షం, రెండవది సోషలిస్ట్ వ్యవస్థ ప్రతిపక్షంగా జాతీయవాద సంఘర్షణలే చాలా జరిగాయి. కానీ ఇప్పుడు మన తరములో, ముఖ్యంగా నా తరములో 1990 నుంచి క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ప్రపంచం ఒక కొత్త తరహా మార్పులోకి ఎంటర్ అయింది. అదే మనము గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ ఎకానమీ అనుకున్నాము. అంటే ప్రపంచం ఒక గ్రామీణ వ్యవస్థగా మారే పరిస్థితి ఉంది. దీని ఆనాడు కమ్యూనిస్టులు అంతా వ్యతిరేకించారు, మేమంతా వ్యతిరేకించాం. అయితే క్లింటన్ పీరియడ్ నుంచి ఇప్పుడున్న ట్రంప్, ఎలన్ మాస్క్ల వరకు ఒక సంపూర్ణమైన యూటర్న్ ఈ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ ప్రక్రియ యూటర్న్ తీసుకుంటుందా అనే అనుమానం నాకు కలుగుతుంది. అంటే ఇక్కడ ఏం మార్పు వచ్చింది అనేది కీలకమైంది. ఒకటి, ప్రపంచ పెట్టుబడిదారులు, ప్రపంచ మార్కెట్లలో పెద్ద బిజినెస్దారులు. ట్రంప్ టవర్ మార్కెట్ ప్రపంచం అంతా ఉంది, మన దేశంలో కూడా బాంబేలో ఉంది. అట్లాగే ఎలన్ మాస్క్ టెస్లా కంపెనీ, అక్కడి నుంచి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్లో చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న ఎక్స్పెరిమెంట్ అన్నీ ఆయన ల్యాబొరేటరీలో జరుగుతున్నాయి. వీళ్ళు సడన్గా పెట్టుబడిని బేస్ చేసుకొని పాలిటిక్స్లో ఎదిగిన వాళ్ళు కాకుండా అధికారాన్ని కంప్లీట్ క్యాప్చర్ చేసుకున్నారు, కంప్లీట్ మెజారిటీతో. 2016లో హిల్లరీ క్లింటన్కు మెజారిటీ ప్రజల ఓట్లు వచ్చినాయి, కానీ ప్రెసిడెన్షియల్
ఎలక్టోరల్ బాడీ ఏదైతే ఉందో దాంట్లో ఈయనకి ఎక్కువ వచ్చినాయి. కానీ ఇప్పుడు అన్నిట్లలో ఈయన వీళ్ళు గెలిచారు. సో ఇప్పుడు మొత్తము ప్రపంచ ఆర్థిక రాజకీయ వ్యవస్థని వీళ్ళు కొత్త రూపంలోకి నెడుతున్నారు. నెట్టినప్పుడు మనము భారతదేశంలో ఉన్న వాళ్ళము ఆనాడు ఒకవైపు కమ్యూనిస్టులు, రెండో వైపు ఆర్ఎస్ఎస్ జాతీయవాదులు కూడా ప్రపంచీకరణ ప్రమాదకరమైందనే స్టాండ్లో ఉండే. ఈ కంప్యూటర్లు వస్తే ఏమవుతాయి, టెక్నాలజీ వస్తే ఏమవుతుంది, మన పిల్లలు ఎక్కడికి పోతారని. కానీ అది ఓపెన్ అయిన తర్వాత అమెరికా డ్రీమును అమ్మారు. ఆ అమ్మకంతో మన సౌత్ ఇండియా, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు ఇంజనీరింగ్ కాలేజీలు దానికోసమే పెట్టారు. రైతాంగం భూములమ్మి పిల్లల్ని చదివించారు. అమెరికాలో కొన్ని, ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంటికొకరు ఉన్నారు. హైదరాబాద్లో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున తల్లిదండ్రులే పిల్లలు అక్కడుండి తల్లిదండ్రులే ముసలోళ్ళ ఇక్కడ చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న లక్షలాది మంది ఉన్నారు. ఇది అక్కడ సిటిజన్ సమస్య వేరు అయితే, ఇప్పుడు విద్యార్థిగా ఉన్నవాళ్ళు, పోవాలనుకునే వాళ్ళు, ఈ ఇంజనీరింగ్ వ్యవస్థ ఈ మొత్తము ఒక రకంగా డీగ్లోబలైజేషన్ ఫామ్ ప్రపంచం మీదకి వస్తున్నప్పుడు అమెరికా ఫస్ట్ నినాదము ఇండియా ఫస్ట్ నినాదం లాంటిది కాదు. అంటే మోడీ ఇండియా ఫస్ట్ అనేది అయితే అన్నాడు, కానీ ఆ పీరియడ్లో వాళ్ళు ప్రపంచ దేశాలతో యూపీఏ పీరియడ్ కంటే ఎక్కువ సంబంధాల్లోకి వెళ్ళారు. ఫస్ట్ టెన్యూర్ ఫస్ట్ టెన్యూర్ వెళ్ళారు, సెకండ్ టెన్యూర్ వెళ్ళారు. తర్వాత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారులు అంతా విదేశాలలో పెట్టుబడులు పెట్టారు. అంబానీ, ఆదానీలు విదేశాల్లో కూడా పెట్టుబడి పెట్టారు. అట్లనే అంబానీ మీద, ఆదాని మీద ఇప్పుడు అక్కడ అమెరికాలో కూడా కేసు ఉంది. సో నిన్న ఇండియన్ గవర్నమెంటు ఇండియన్ పెట్టుబడిదారులు ఇండియాలోనే పెట్టుబడులు పెట్టడానికి ఆలోచించాలి. ఎందుకంటే ట్రంప్ మాస్కుల 1 మంత్ తిరగకముందే మన స్టాక్ మార్కెట్లు లక్షలాది కోట్లు కోల్పోయింది. అవును, చాలా వరల్డ్ వైజ్గా చాలా కంట్రీస్లో పరిస్థితుంది. ఈవెన్ యుఎస్ మార్కెట్స్ ఉంది. మిడిల్ క్లాసు సాఫ్ట్వేర్లో ఉన్నోళ్ళు ఎంతోమంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఏదో ఆస్తులు, ఇప్పుడు హైదరాబాద్లో విపరీతమైన హై రైజ్ అపార్ట్మెంట్లు వచ్చినాయి. వాటిని కొనుగోళ్ళ కోసము బయానాలు ఇచ్చిన సాఫ్ట్వేర్లు వాళ్ళు, డాక్టర్లు, ఇతర ఇన్వెస్ట్మెంట్లలో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అన్ని కుప్పై కూలినాయి. అంటే వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఆ డబ్బు మళ్ళీ వెంటనే స్టాక్ మార్కెట్ ఆ లెవెల్కు రావడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో కనపడతలేదు. సో వాళ్ళిద్దరూ వచ్చి తీసుకుంటున్న ఒక నిర్ణయం, తీసుకుంటారేమో కొన్ని నిర్ణయాలనే భయం ఇండియా లాంటి కంట్రీస్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలని కొన్ని నెలల వ్యవధిలో లేకుండా చేసింది, ఆవిరి చేసేసింది. ఒక్కరోజే 9 లక్షల కోట్లు పోయినాయి, ఎగిరిపోయినాయి. అది అంటే ఇది ఒకవైపు అప్పర్ మిడిల్ క్లాసు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసే సెక్షన్ యొక్క బాధ. రెండవది భూములు అమ్ముకొని ఇంజనీరింగ్ కాలేజీలలో ఇంజనీరింగ్ మాత్రమే చదివించుకునే వాళ్ళ తల్లిదండ్రుల, తర్వాత ఆల్రెడీ ఖర్చులు పెట్టి లక్షలు, 50 లక్షలు 60 లక్షలు పంపి అక్కడికి ఏదో పెట్రోల్ బంకులలో, తర్వాత మాళ్ళల్లో పనిచేసుకొని చదువుకొని డిగ్రీ పట్టుకొని వస్తారా, అక్కడే ఉంటారా అనుకునే వాళ్ళకు ఒక భయానకమైన వాతావరణం. వెంటనే ఇప్పుడు అందరినీ క్యాంపస్లలోకి విడ్రా చేశారు. ఇక్కడ తల్లిదండ్రులు ఒక భయపడుతూ బతుకుతున్న పరిస్థితి ఉంది. ఈ వాతావరణంలో దురదృష్టకరమైన పరిస్థితి ఏంటి అంటే, బీజేపీ గవర్నమెంటు మతం మీద పెట్టిన ఫోకసు ఇప్పుడు వస్తున్న మార్పులకు అనుకూలంగా మన డీగ్లోబలైజేషన్ పీరియడ్లో డీగ్లోబలైజేషన్ అయిపోయింది. ఎవరి కాల్ ఏ కంట్రీకి ఆ కంట్రీ అయిపోతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు గ్లోబలైజేషన్కు బీజాలు వేసింది అమెరికా. వాళ్ళు ఓపెన్ చేశారు ఎకానమీని. దాంట్లోకి మనము అంటే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర పెద్ద పెద్ద మాల్ ఓనర్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. మనం కొనుగోలుదారులకు వెళ్తాం, మనం కూడా వెళ్ళాం. అట్లా ఉద్యోగస్తులకు వెళ్ళాం, కొనుగోలుదారులకు వెళ్ళాం, చూడడానికి వెళ్ళాము. మనం కూడా అట్లా వెళ్ళాము. మనం పడే బాగు మనం పడ్డాం. అంటే కమ్యూనిస్ట్ ఫియర్స్ కూడా వెనక్కి నెట్టి, నేను ఎప్పుడో ఒకప్పుడు చెప్పాను, అప్పుడు సల్లా కళ్ళు తాగేటోళ్లకు కోకోకోలా తాపించారు, రైట్? అయితే దాన్ని బంద్ చేసి కోకోకోలా మానేసి సల్లా కళ్ళే తాగండి అని నినాదం ఇచ్చాం. అట్లాంటి దశ నుంచి సరే ఊళ్ళల్లో బొగ్గుతో పళ్ళు తోముకున్నోళ్ళు
ఇవాళ కాల్గేటు లేకుండా, బ్రష్ లేకుండా ఏ స్త్రీ, పిల్లలు ఎవరు ఊళ్ళల్లో కూడా యాప కట్టే యాప పుల్ల ఎగిరిపోయింది. అవును. కనుక ఇది ప్రపంచాన్ని మార్చింది గ్లోబలైజేషన్. ఉమ్, సివిలైజేషనల్, కల్చురల్ మార్పులు వచ్చినాయి. ఉమ్, ఊళ్ళల్లో నేను యూనివర్సిటీలో 74 నుంచి 76లో ఎంఏలు చదువుకున్నప్పుడు అంటే పంజాబీ డ్రెస్సులు వేసుకున్న అమ్మాయిలు మా క్లాస్ రూములలో కనపడిపోయేది. ఉమ్. 20 పీజీలో ఉమ్, 22 ఏళ్ళకు ఎంఏకు మినిమం తక్కువ వచ్చిన వాళ్ళు వస్తారు. ఆ పై వాళ్ళు 24. నాకు ఎంఏకి వచ్చే నాటికి 23 ఏళ్ళు ఉండే నాకు. ఉమ్, సో అట్లాంటిది ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలు ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు, జీన్స్ వేసుకొని తిరుగుతున్నారు. ఊళ్ళల్లో కూడా కల్చరల్ మార్చుకున్నారు. ఉమ్, కన్స్ట్రక్షన్ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది, క్లాత్ ప్రొడక్షన్ పెరిగింది. సో చైనా అండ్ అమెరికా ప్రపంచ మార్కెట్లలో గూడ్స్ అండ్ కమోడిటీస్ కొన్ని పెట్టినాయి, మనం ఇతర దేశాలకు కొన్ని పంపినాం. వాళ్ళ లైఫ్ ఈజీ అయింది. ఇప్పుడు అమెరికా అన్నీ టారిఫ్ వార్ మొదలుపెట్టింది. అంటే ఎప్పుడైతే మోడీ ప్రభుత్వము అమెరికా నుంచి వచ్చే గూడ్స్కు మేము 100% టారిఫ్ వేస్తామన్నారు. అంటే టెస్లా కారు కొనాలంటే అక్కడున్న ధర కంటే ఇంకో 2 నెత్తలు ఇంకో అంత ఇక్కడ పెరుగుతుంది. 100% అది అన్ని గూడ్స్ అక్కడి నుంచి వచ్చేటి అట్లా మనం వేసేవాళ్ళం. బైడెన్ కమలా హారిస్ పీరియడ్లో వాళ్ళు మన దిగుమతులు మామూలు టారిఫ్తో తీసుకునేటోళ్ళు. అంటే ఇక్కడి నుంచి మన కూరగాయలు పంపేది, ఇక్కడి నుంచి మన వాళ్ళు బియ్యమే తింటారాడా, ఇండియాలో ఏది తింటారో అక్కడ అదే తింటారు. అన్నిటికీ టారిఫ్ మామూలుగా ఉండేది. గుడ్డలు కూడా బంగ్లాదేశ్ నుంచి చాలా ప్రాంతం ఇండియా నుంచి కూడా గుడ్డలు ఎగుమతి అయ్యేటి, రైస్ ఎగుమతి అయ్యేటి, వీట్ ఎగుమతి అయ్యేటి. సో వాళ్ళు మొన్న ప్రైమ్ మినిస్టర్ను ట్రంప్ కూర్చున్నప్పుడు టారిఫ్లలో తగ్గుదల లేదని ఇద్దరు ముఖాముఖి అనుకున్నారు. మోడీ ట్రంప్ పాత మిత్రత్వం ఎగిరిపోయి మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మా యుఎస్ఏడ్ నుంచి మీరు 21 మిలియన్లు అంటే 21 లక్షలు డాలర్ల డబ్బులు తీసుకున్నారు, అదంతా ఓట్ల కోసం అంటున్నారు, అది మోడీకే డైరెక్ట్గా పోయినాయని కావాలని చెప్పాడు ఆయన. ప్రైమ్ మినిస్టర్కు డైరెక్ట్గా ఆయన అకౌంట్కి పోతాయా పోవు, మోడీకి చెప్తున్నాడు. సో ఇది అక్కడ ఉండంగానే ప్లేన్ లోడ్ ఆఫ్ పీపుల్ హ్యాండ్ కఫ్ లేసి పంపించారు. ఒక హ్యూమిలియేషన్ జరిగింది ఈ దేశం. అంటే నాకైతే ఆయనతో నేను సిద్ధాంతపరంగా మన ప్రైమ్ మినిస్టర్తో అంగీకపోవచ్చు, బట్ ఆయన నా ప్రధానమంత్రి, నా దేశ ప్రతినిధి. ఆయనను కనీసం డోర్ దగ్గరికి వచ్చి కూడా రిసీవ్ చేసుకోలే. నువ్వు బ్రిటిష్ ప్రధానమంత్రి వస్తే అంత గౌరవం ఇస్తావు, ఇప్పుడు జెల్లెస్కి పోతే నువ్వు కొట్లాడుకునే ముందు అయితే గౌరవం ఇచ్చాడు. ఇవన్నీ జరిగినాయి. అంటే ఒక భయం నాకేముందంటే నరసింహరావు, ఇప్పుడు మనము కొత్త పాలసీ ఫ్రేమ్వర్క్లోకి దేశాన్ని నడపకపోతే మన యూనివర్సిటీలు, మన ల్యాబొరేటరీలు వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు ఆపలేవు. ఇవాళ ఇంటర్నెట్ వరల్డ్ నీ కంట్రోల్లో లేదు, నీ లాస్ దాన్ని గవర్న్ చేయి. ఇప్పుడు ఎలన్ మాస్క్ వచ్చి మొత్తం స్కై ద్వారా ఆపరేట్ చేస్తానంటున్నాడు. రిలయన్స్ వాళ్ళు దానికి ఈక్వల్గా మేము కూడా ఆపరేట్ చేస్తాము, ఎలన్ మాస్క్లు అనౌ చేయకని రిలయన్స్ గ్రూప్ అడుగుతుంది. బట్ రిలయన్స్ గ్రూప్ వాళ్ళతో తట్టుకోలేదు. ఇది ఒక పరిస్థితి. రెండవది, అటు ఉక్రెయిను, తర్వాత ఈ రష్యా, యూరోపు, అమెరికా మధ్య విపరీతమైన కొత్త ఫార్ములేషన్స్ తయారవుతున్నాయి. చైనా దాని ఎక్కడున్నదో అక్కడ నిలబడి నువ్వెంత అనే టారిఫ్ వార్లలోకి నడుస్తుంది. అంటే వాడు గూగుల్ని మొత్తం బంద్ చేస్తా అంటున్నాడు చైనాకి. నేను డీప్ సీక్ను పెట్టుకొని కంప్లీట్గా మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసి, చైనాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాజ్ వాళ్ళది 1.5 బిలియన్ పీపుల్, 150 కోట్లు ఉన్నారు. ఈ బిజినెస్లన్నీ పోతే తర్వాత చైనాను చూసి మన కేంద్ర ప్రభుత్వము మ్యాసివ్ అమౌంట్ బడ్జెట్ నుంచి గత 10 ఏళ్లలో హైవేల బిల్డింగ్కే పెట్టింది. ఎక్కువ విమాన ఆశ్రమాలు కడుతున్నారు, అవంతా గవర్నమెంట్ డబ్బే, ప్రైవేట్ ఎకానమీ అందులో ఉండదు. తర్వాత హైవే రోడ్లు వేస్తున్నారు.
నితిన్ గడ్కరీకి ఒప్పజెప్పి పెద్ద ఎత్తున డబ్బు వాళ్ళకి ఇచ్చారు. మనము మొన్న వచ్చిన లెక్కల ప్రకారము 100 కోట్ల ప్రజలు మిడిల్ క్లాస్ కొనలేని స్థితిలోకి కిందికి వచ్చారని చెప్తున్నారు. ఓకే. ఒక 40 కోట్ల ప్రజలు పైన ఉన్నారు, ఓకే. 100 కోట్ల కిందికి ఉన్నారు. పర్చేసింగ్ కెపాసిటీ లేదు వాళ్ళకి. 20 కోట్ల ప్రజలు 3 పూట్ల తిండి లేని స్థితికి దిగజారిపోయే పరిస్థితి ఉందని చెప్తున్నారు. మన దగ్గర ఫుడ్ గ్రెయిన్స్ ఉండొచ్చు, కానీ వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తావు? వీళ్ళకి ఆదాయం కొనుగోలు శక్తి వాళ్ళ చేతిలోకి పోవాలి కదా. వెల్ఫేర్ ఎకానమీ మీదనేమో కొత్త రకమైన డిబేట్ ఉంది, ఇది ఇవ్వద్దు, ఫ్రీ అన్నీ ఇవ్వద్దు అని ఈ బీజేపీ ఎకానమిస్ట్లే చెప్తున్నారు. యూపీఏ పీరియడ్లో ఉన్న అయితే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామంటే యూపీఏ పీరియడ్లో 2008లో ఒబామా ఉండగా రిసెషన్, గ్లోబల్ ఎకనామిక్ రిసెషన్ వచ్చే స్థితి ఉండే. కానీ మన్మోహన్ సింగ్ ఆ టీం ఏం చేసిందంటే దాని నుండి చాలా జాగ్రత్తగా ఇండియాను కాపాడింది. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఇన్వెస్ట్మెంట్స్ చేసేటి విదేశాల నుంచి తెప్పించుకుంటూనే, గోల్డ్ రిజర్వ్లు అవి అన్నీ మేనేజ్ చేసుకుంటానే, ప్రజల చేతికి మన్రేగా ఇట్లాంటి రైట్ టు వర్క్, రైట్ టు ఇన్ఫర్మేషను, రైట్ టు ఫుడ్డు, రైట్ టు ఎడ్యుకేషను, వీటి ద్వారా ప్రభుత్వ డబ్బును ప్రజల్లోకి కూడా పంచారు, ఫ్లో చేశారు. చేసినందువల్ల ఒక్క మన్రేగా వల్ల లక్షలాది మంది 3 పూటలు తినగలిగే స్థితికి వచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన అద్భుతమైన పథకాలు ఒకటి అదొకటి కదా. అట్లాంటిది కాంక్రీట్గా మోడీ ప్రభుత్వం ఏం చేయలేదు ఇప్పటికి. బట్ ఇప్పుడు చేయాలి. డీగ్లోబలైజేషను అమెరికా పనిగట్టుకొని ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మా దేశాన్ని మేమే వాళ్లకు ఎటువంటి క్రైసిస్ వస్తుందో తెలియదు. ఇన్ఫ్లేషన్ వాళ్ళకు రావచ్చు, ఎందుకంటే చైనా నుంచి దిగుమతులు తక్కువైతే వాళ్ళ వాల్మార్ట్లో నడవవు, వాళ్ళ పెద్ద ఇవన్నీ మాల్స్ అన్నీ కూడా క్రైసిస్లో పడవచ్చు. వాళ్ళ కొనుగోలు శక్తి ఎక్కడి నుంచి, ప్రొడక్షన్ ఇమ్మీడియట్గా రాదు. అది గ్లోబ్ ఎటు పోతుందో పెట్టుబడిదారులు తమ స్వంతం చూసుకొని పాలకులు అయినప్పుడు. అంటే హిట్లరు నేను ప్రపంచ పాలకుణ్ణి కావాలని ఇంకా ఏది ఆలోచించకుండా చేయదలుచుకున్నట్లు ఇప్పుడు ఇద్దరు పెట్టుబడిదారులు దేశాన్ని మేము మా బిజినెస్ అడ్డాగా మార్చుకుంటాము దీన్ని అనే ధోరణిలో చేస్తే ప్రపంచము ఏ స్థితికి వెళ్తుందో తెలియదు. కనుక ప్రజలు అటు కాంగ్రెస్, ప్రతిపక్షం, ప్రాంతీయ పార్టీలు, అసలు ప్రాంతీయ పార్టీలకు ఇక్కడ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద వాయిసే లేదు. కరెక్ట్. ఇప్పటి వరకు ఎప్పుడన్నా టీఆర్ఎస్ విదేశాంగ విధానం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టంగా చూసారా? పోనీ స్టాలిన్ పెట్టంగా చూసినావా? అక్కడ అఖిలేష్ పెడతాడా? మమతా బెనర్జీ పెడుతుందా? ఏమైనా ఇంటర్నేషనల్ ఇష్యూ మీద కాంగ్రెస్ ఒక్కటే కొట్లాడాలి. లెఫ్ట్ పార్టీలు ఎక్కడన్నా కాస్త వాయిస్ ఉంది, ఇప్పుడు అవి కూడా వాయిస్ లేదు కదా. ఇప్పుడు వాటి కూడా లెఫ్ట్ పార్టీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ ఇంటర్నేషనల్ ఎకనామిక్ పాలసీను, ఇప్పుడున్న గ్లోబలైజేషన్లో వచ్చిన సమస్యను వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు, ఇప్పుడు డీగ్లోబలైజేషన్ వాళ్ళు ఎట్లా చూస్తున్నారో చెప్పగలిగే సిద్ధాంతవేత్తలు కూడా లేరు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసే ఇమేజ్ ఉన్నోళ్ళు లేడు. ఎంతో అంతో సీతారామ యేచూరి ఉండగా కొద్దిగా ఉండే, ఇప్పుడు అది కూడా పోయింది. ఆ రాజా అప్పుడు మాట్లాడతాడు, బట్ లెఫ్ట్ వాళ్ళు మాట్లాడితే మీడియా వచ్చి వినే పరిస్థితి కూడా లేదు. వీళ్ళ దగ్గర ఏముంది అని వెళ్ళిపోతున్నారు. యూట్యూబ్లలో కూడా కనపడతలేరు వాళ్ళు. సో కనుక ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే ప్రపంచము నా జీవిత కాలంలోనే 3 దశలుగా మారుకుంటూ వచ్చింది. నా జీవిత కాలంలో కోల్డ్ వార్ చూసినాం. అప్పుడు నిరంతర చర్చ కోల్డ్ వార్ చుట్టే. మన దేశంలో ఏమవుతుందనుకంటే మేధావులందరం యూనివర్సిటీలలో అమెరికా, రష్యాల అధ్యయనాలలో ఉన్నాం, యుఎస్ఆర్ అధ్యయనాలు ఉన్నాం, యుఎస్ఎస్ అది పోయింది. తర్వాత క్రమంగా గ్లోబలైజేషన్ వచ్చింది. ఇప్పుడు గత 30 ఏళ్ళు నిజానికి ఆ పీరియడ్లో బెస్ట్ లైఫ్ కూడా చూసాం. కరెక్ట్. ప్రపంచం ఇంతకుముందు తిననటువంటి తిండి తిన్నది, చూడనటువంటి టెక్నాలజీని చూసింది, కంఫర్ట్స్ తీసుకున్నాం, కంఫర్ట్ చూస్తున్నాం, జాబ్ ఆపర్చునిటీస్ పెరిగినాయి. ఆ తర్వాత ఎప్పుడు ఊహించని సెల్ ఫోన్ చేతులకు వచ్చింది, ఇంటర్నెట్ చేతులకు వచ్చింది. సో టెక్నాలజీ
డిడ్ నాట్ డిస్ట్రాయ్ అస్. కరెక్ట్. టెక్నాలజీ డిస్ప్లే చేస్తుందని కమ్యూనిస్టుల భయాన్ని డిస్ప్రూవ్ చేసింది. కానీ ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కనిపెట్టే కొత్తవి ఇప్పుడు అతను వేలాది మందిని అమెరికా అఫీషియల్స్ని తీసేసి పదులతో నడుపుతానంటున్నాడు. అసలు అతను పెట్టిందే పర్పసే డిస్ఇన్వెస్ట్మెంట్ కైండ్ ఆఫ్. అతను ఎంతమందిని తగ్గించవచ్చో చూడండి అనే దానికోసం. అదే ఆఫీస్ పేరే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, డాగే అంటారు. సో గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే ఏంది? ఏఐ ద్వారా ఎఫిషియెంట్గా నడుస్తుంది, మనుషుల ద్వారా కాదు. అది ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. ఇక్కడ కూడా అది వస్తే మన వాళ్ళు ఆకలి చావులకు రోడ్ల మీద పడుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి సార్ మన దగ్గర? పర్టికులర్గా సౌత్ ఇండియా నుంచి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని వాడు ఇంజనీరింగ్ చేస్తే అమెరికాలో ఉద్యోగం వస్తుంది, ఎంబీఏ చేస్తే అమెరికాలో ఉద్యోగం వస్తుంది అని పంపిస్తున్నారు, లేకపోతే అక్కడ మాస్టర్స్ చేయడానికి అట్లా పంపిస్తున్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు దొరకని పరిస్థితి, మొత్తం అందరినీ తగ్గించుకుంటూ పోతే ఇక్కడ మన దగ్గర తయారైన ఇంజనీర్లందరికీ నెక్స్ట్ ఎక్కడ డెస్టినేషన్ ఏం చేయాలి వాళ్ళంతా? అదే ఇది ఇప్పుడు ఒకటేమో కుటుంబాల సమస్య, యూత్ సమస్య, వాళ్లకు అమెరికా మెదట్లో ఎక్కించిన అమెరికా డ్రీమ్ సమస్య. అక్కడికి పోగలగడానికే ఇంజనీరింగు ఇవి స్కిల్స్ పెంచుకోవడము, ఈ ట్రైనింగ్ సెంటర్లు ఇవన్నీ ఓపెన్ అప్లు ఇవన్నీ నడిచినాయి. ఏదో కొంత డబ్బు సర్క్యులేట్ అయింది, జీవనాలు గడుస్తున్నాయి. సడన్గా దాన్ని ఆ డోర్ క్లోజ్ చేస్తున్నారు. సో ఈ క్రైసిస్ని ఎట్లా ఫేస్ చేయాలి? ఎడ్యుకేషన్ మినిస్టర్ అడ్రస్ చేయట్లే, అపోజిషన్ పార్టీలు అడ్రస్ చేయట్లే, ప్రతిపక్ష పార్టీలది ఒక అట్లీస్ట్ ఇండియా కూటమి అన్న కలెక్టివ్గా ఇంటర్నేషనల్ పాలసీని ఇప్పుడు ఏం ఆలోచిద్దామని ఆలోచించిన పరిస్థితి లేదు. కేవలము ప్రతిపక్షంగా కాంగ్రెస్ మాట్లాడుతుంది. అది మొన్నటి వరకు కాంగ్రెస్ ఏం మాట్లాడినా మీడియా పెద్దగా పట్టించుకోలే ఎట్లాగూ. బట్ ఒకవేళ కనుక కొలాప్స్ అయితే లక్షలు రాలిపోతారు తిండి లేక. ఎకానమీలు కొలాప్స్ అవుతాయి. ఈ ఫోన్లు మనకు తిండి పెట్టాయి, ఇంటర్నెట్ తిండి పెట్టది. అల్టిమేట్గా భూమి మీద పండించిన పంట, కంపెనీలో తయారు చేసిన గుడ్డ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. డీగ్లోబలైజేషన్ అయిన తర్వాత సడన్గా ఆప్షన్స్ చాలా క్లోజ్ అవుతాయి. దానికి మనం సైకలాజికల్గా ఎడ్యుకేషన్ సిస్టాన్ని నేషన్ ఫస్ట్ అని మోడీ అన్నాడు. ఇప్పుడు ఇంత డీగ్లోబలైజేషన్ ప్రాసెస్లోకి పోతున్న పరిస్థితి కనపడుతుంటే దానికి నేషన్ ఫస్ట్ మార్గం ఏందో చెప్పరు. నేషన్ ఫస్ట్ అంటే ఓకే అంటున్నారు, ఓకే ఎలా నేషన్ ఫస్ట్? అదే ఒకవైపు అదే అంటారు. వాళ్ళ నీతి ఆయోగ్ చైర్మన్ ఏమో మనది 10 ట్రిలియన్ ఎకానమీ కాబోతుంది అంటాడు. ఉట్టిగా గాల్లా. అరే నీకు 100 కోట్ల ప్రజలకు వాళ్ళకు మిడిల్ క్లాస్ మాళ్ళల్లో కొనుక్కునే ఎకానమీకి కిందికి దిగజారంటే నువ్వు 100 ట్రిలియన్లు అంటే మళ్ళీ ఎలన్ మాస్కో ట్రంప్లో వచ్చి రేపు అంబానీ ఆదాని ఎన్నికల్లో నిలబడితే గెలిస్తే గట్లాగే ఉంటుంది. ఎలన్ మాస్క్ ట్రంప్ అంటే ఏంది, అంబానీ ఆదాని మధ్యన సరే రాజకీయంగా ఎదిగారా, ఆర్ఎస్ఎస్లో ఎదిగారా, పాలిటీషియన్ మనీ కుప్పల మీద ఎదిగిన వాళ్ళు కాదు కదా, బతికిన వాళ్ళు కాదు వీళ్ళు. బీజేపీలో ఉన్నోళ్ళు గారు, కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కాదు. కానీ వాళ్ళిద్దరు వచ్చి ఎన్నికల్లో మేమే చేస్తామంటే రేపు అంతే కదా, బిజినెస్ అవసరాల కోసమే కంట్రీని రన్ చేస్తారు కావాలి. ట్రంప్ ఎలన్ మాస్క్ లాగా చేస్తారు అమెరికా. సో వాళ్ళకు కనీసం పాలసీ నెట్వర్క్లన్నా ఉండొచ్చు. బికాస్ దే హ్యావ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అట్ లార్జర్ స్కేల్ దెన్ దీస్ పీపుల్. వీళ్ళ కల్చరల్ వెయిటేజ్ బ్యాక్గ్రౌండ్తో ఇంటర్నేషనల్ వ్యవస్థను మేనేజ్ చేయలేరు. కనుక నేను అనేది ఏంటి అంటే ఒక రకమైన ఆనాడు కూడా 90 నుంచి 96, 2000 వరకు మేమందరము భయంలో బతికిన వాళ్ళు. ఇంటలెక్చువల్ ఫియర్, ఏమవుతుందో మన దేశం ఏమవుతుందో, మన నాకు ఎప్పుడు ఎవరైనా ఆకలితో చచ్చిపోతున్నారంటే బాధేస్తుంది. తిండి లేక అప్పులు ఎక్కువై ఆత్మహత్యలు చేసుకున్నారు కుటుంబం అంతే. ఆ రోజు పేపర్ చూస్తే ఇక దినమంతా నాకు ఏమి రాసుకోబుద్ది కాదు. అంటే యూ కెన్ ఇమాజిన్. సపోజ్ ఇప్పుడు నాకే రిటైర్మెంట్ బెనిఫిట్ నాకు వస్తలేదు, నా పెన్షన్ నాకు వస్తలేదు, నాకు వేరే ఆస్తులు లేవు, దాని మీద బతకాలి, వస్తలేదు నాకు పైసా, ఏం చేస్తా నేను? వారం రోజులు ఉపాసం ఉంటే చచ్చిపోతా. సరే 73 ఏళ్ళు వచ్చినవని చచ్చిపోతే ప్రాబ్లం కాదు. బట్ కుటుంబాలు జనము మాసు, ఇది
ఎదుగుతున్నాము, సుఖం వస్తుంది అనుకున్నామో సడన్గా క్రైసిస్ వస్తే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి మొత్తం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబం స్థితికి సమాజానికి వస్తుంది. ఆర్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సెయింగ్? సొసైటీకి వస్తుంది. అది అంతకుముందు మన అగ్రేరియన్ దీంట్లో కొట్లాడుకుంటూ ఒక పూట తింటూ ఒక పూట. నేను ఈ మధ్య బుర్రకథ నాజర్ ఆత్మకథ చదివాను. ఎంత దుఃఖం వచ్చిందంటే నాకు, ఆయన ఇంట్లో రోజు తిండి ఉండేది కాదు. తండ్రి పోయి సజ్జ కూలీలు తెచ్చి మధ్యాహ్నం వరకు తెస్తే ఆ పూట వండి పెట్టేది. ఇంట్లో 6-7 పిల్లలు. అది లేకుండా ఆయనకు ఈ డమ్కా వాయించడానికి ఒక ఆయన దగ్గర తోలితే ఈయనకు పాటలు పాడడం చిన్నప్పటి నుంచి 6వ ఏట ఈ పూట ఇంట సజ్జ లేదు, గంజి మాత్రము తాగి పోతున్నాను అనుకుంటూ పాడుకుంటూ పోయేటోడు. పోతే అది విని ఆ కోమటోళ్ళు ఆడోళ్ళు కొంచెం సింపతైజ్ చేసి బెల్లము లో పిప్పర్మెట్టో బెల్లం గడ్డ ఒక ఆమె జేబులో పెట్టి పంపించింది అని చెప్పాడు. నేను మొదటిసారి అరే ఎంత మెయిల్ చేసింది ఆమె, ఒక పింజారి దూదేకలు అడుక్క తినటానికి అనుకున్నా. తర్వాత తండ్రి చచ్చిపోయినాక తిండి లేక అడుక్క తింటే కూడా దొరకక తల్లి ఆయన ఇద్దరు కృష్ణానది దాటుకుంటూ అవతలగడ్డల విజయవాడ వైపు అడుక్కుందామని వస్తుంటే తల్లి అంటది, ఇక ఈ బతుకొద్దు బిడ్డ, నేను ఈ కృష్ణానదిలో పడి చేస్తా అంటే అప్పుడు నాజర్ ఏం చెప్తాడంటే, అమ్మా బండ కింద కప్పకు ఆహారం దొరకంగా మనకు మనుషుల మధ్య ఆహారం దొరకదా, వద్దు ఇప్పుడు చావకు అని. తర్వాత అట్లా అడుక్కుంటూ తన బుర్రకథ టాలెంట్ను దాని ద్వారా కుటుంబాన్ని సాధాడు. అంటే ఆ భయానక పరిస్థితి నాకే వస్తే, ఈ సమాజానికి వస్తే కనపడుతున్నటువంటి భయం ఉంది ఇప్పుడు. See, it is not an ordinary fear. No, you are not facing ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హిట్లర్లను ఫేస్ చేస్తున్నావు. బిజినెస్ హిట్లర్లు వీళ్ళు. వాళ్ళ గ్లోబ్ కావాలి. అంటే బిజినెస్ హిట్లర్లు ప్రపంచాన్ని పరిపాలించాలి అనుకుంటే టారిఫ్ వార్లు జరుగుతాయి, ఐడియాలజికల్ వార్లు జరుగుతాయి, ప్రజల తిండి. అంటే 100 కోట్లు పెట్టి సొంత విమానం మాత్రమే ఇక్కడి నుంచి ఢిల్లీకి పోవాలనుకునే వాళ్ళు ఇద్దరే కూర్చొని పెద్ద విమానంలో ఎంతమంది ఆకలితో చచ్చిపోయినా పట్టించుకోరు. వాళ్ళకి అది ఇష్యూ కాదు. అరే మనం ఆ డబ్బు కొంత వీళ్ళకి ఇచ్చి జనరల్ ఫ్లైట్లో టికెట్ కొనుక్కొని పోవచ్చు అనే ఆలోచన కూడా రాదు. ఇవాళ మనం కార్లకు అట్లా అలవాటు పడ్డాం, రైట్? మనం బస్సులు ఎక్కిపోలేం. ఒక ప్రొఫెసర్గా నేను బస్సు ఎక్కిపోవాలంటే 10 సార్లు ఆలోచించాలి. అందుకే నాకు మీనాక్షి నటరాజన్ ఉపన్యాసం విన్నాక, ఆమె స్టైల్ చూసినాక, అరే ఈమె కూడా ఇప్పుడు ఒక రాజకీయ నాయకులుగా ఉన్నదే ఈ దేశంలో, డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి అనిపించింది నాకు. ఐ మీన్ ఐ వాజ్ డామ్ సర్ప్రైజ్డ్ విత్ ద వీడియో దట్ ఐ సా ఫస్ట్ స్పీచ్. ఆమె లైఫ్ స్టైల్, వాట్స్ ఈ కమ్యూనికేట్. నేను అనేది ఏంటంటే అట్లాంటి వాళ్ళు లక్షలాది మంది పెట్టుబడిదారులు ఎదగాలి. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఎకడమిక్ దీనిలో కూడా ఉన్నారు, ప్రొఫెసర్గా కూడా ఉన్నారు కదా, ఏ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు అవసరం ఉంది? ఈ మధ్య ఇంజనీరింగ్ దానికి ఇంకా ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ కనపడుతుంది. అమెరికా డీగ్లోబలైజేషన్ మాట్లాడితే అక్కడ మనకు ఉద్యోగాలు లేవు. మన ఇంజనీర్కి మన దగ్గర అంత ఉపాధి మనం కల్పించే పరిస్థితిలో ఉన్నామా? ఎడ్యుకేషన్ సిస్టంలో రావాల్సిన చేంజెస్ ఏంటి ఇప్పుడు? అంటే వైఎన్ఆర్ నాకు అనిపించేది ఏంటి అంటే, ఈ గ్లోబలైజేషన్ పీరియడ్లో భూమి నుంచి దూరమయ్యి మరో ప్రపంచంలో బతకగలిగాం. ఉత్పత్తికి మన చేతులతో నాగలు దున్నట్లేదు, ట్రాక్టర్ దున్నుతుంది, తర్వాత మిషన్ కోత కోస్తుంది, ఇంకోటి ఏదో చేస్తుంది. అప్పుడు ఈ పిల్లలు ఇక్కడ ఎందుకు ఎక్కడికో పోవచ్చు అనే పరిస్థితి ఉంది. మళ్ళీ ట్రంప్, ఎలన్ మాస్కులు మనల్ని మళ్ళీ భూమికి పంపొచ్చు. అందుకు మనం సిద్ధపడాలి. భూమి మీద బతకడానికి, తిరిగి ఊళ్ళకు పోయి బతకడానికి మనం సిద్ధపడాలి, రైట్? తర్వాత మనము సింపుల్ ఫుడ్కు, సింపుల్ లైఫ్కు, సింపుల్ దీనికి మనము సిద్ధపడాలి. ఇప్పుడు మనం 90 ఏళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కావాలని కోరుకుంటున్నాం. నేను అనేది ఏంటంటే, యంగర్ జనరేషను మనలాగా బతకగలిగితే మనం 70 దాటినా ఉండి ప్రయోజనం లేదనుకున్నప్పుడు దానికి ఆ మెడికల్ హెల్త్ ఇది కాదు ఇంపార్టెంట్.
హౌ టు ఫీడ్ అవర్ పీపుల్, హౌ టు ఫీడ్. అంటే ఫుడ్ ఉంటే మెడిసిన్ లేకపోయినా ఎంతకాలం బతుకుతా అంతకాలం తిని బతుకుతే చాలు, రైట్? అది ఉపాసంతో చచ్చేదానికంటే నువ్వు హయ్యర్ ఫుడ్డు, హయ్యర్ మెడిసిన్లు, హయ్యర్ ఆపరేషన్స్ వీటితో బతికి మానవజాతి చేసేదేం లేదు. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ను రీవర్క్ చేసుకో, మనం రీథింక్ చేయాల్సింది. ఇప్పటివరకు ఇంజనీరింగే, ఇప్పుడు సోషల్ సైన్స్ కూడా ఓపెన్ చేసినాక ఉస్మానియాలో ఇంజనీరింగ్ వాళ్ళు BA, MA పొలిటికల్ సైన్స్ కూడా వస్తున్నారు, రైట్? సోషల్ సైన్స్కు సోప్ లేదు. చదువు కావాలి, స్కూల్ సిస్టమ్ బాగా 12th వరకు చదువు చెప్పాలి, తిరిగి పనిని నేర్పాలి పిల్లలకు. భూమి మీద పని చేయడము, మట్టితో చేతులు మట్టిలో ముంచడము ఇప్పటి నుంచి నేర్పుతూ ఉండాలి. డీగ్లోబలైజేషన్కి అలవాటు చేయాలి, మనం కూడా చేయాలి. అంటే డీగ్లోబలైజేషన్ అది డీబ్రాహ్మణైజేషన్ కూడా. ఇంతకుముందు దాన్ని బ్రాహ్మణైజేషన్ అన్నాం. చీ నువ్వు మట్ల చేయబెడతావు అంటే, అది బ్రాహ్మణులు అట్లా బతికారు, వాళ్ళు అది మట్ల చేయబెడితే మనకు దేవుడు మనల్ని చెడ్డోడు అనుకుంటారు, శూద్రుడు అనుకుంటారు. లేలే, అది కాదు, మానవులంతా మట్ల చేతి పెట్టి బతకాలి, రైట్? బురద లేనిదే బువ్వలేదు, రైట్? ఆ స్థితికి ఎట్లా చేయాలి దీన్ని అనేది కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ ఎజెండాతో అపోజిషన్ పార్టీలు కూడా కలిసి తిరిగి ఆలోచించకపోతే, ఇది కేవలము ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారో పోరాటం కాదు. ఈ దేశం ముందు ట్రంప్, ఎలన్ మస్క్, నయా పెట్టుబడిదారి ముసోలిని, హిట్లర్ పీరియడ్ ఇది. ఇది కేవలము రాజకీయ నాయకుడు యుద్ధ యంత్రాల ద్వారా చేసేది కాదు. ఇది పెట్టుబడిదారులు వ్యాపార యుద్ధం చేస్తారు ఈ దేశం మీద. దీనికి మన దగ్గర మనదంటూ ఒక సొల్యూషన్ ఉండాలి. బీరు బ్రాందీ కాదు, సల్లాకల్లే కావాలి అని నేను ఆనాడు చెప్పినట్లు దాని గురించి ఆలోచించాలి. కాదు, నీకు కాల్గేటే కాదు, యాప్పుల్లా కూడా నీ పనులను తోముతుంది అనేదాన్ని తిరిగి ఆలోచించాల్సిన అవసరం. ఓకే, దీంతో పాటు డీగ్లోబలైజేషన్ అమెరికా ఫస్ట్ అని వాళ్ళు చెప్తున్న నినాదం, బిజినెస్ మోడ్తో వాళ్ళు కంట్రీని నడిపిస్తున్న విధానం వల్ల ప్రమాదం గురించి మాట్లాడుకుందాం మనం. సో ఇంతకుముందు ఉక్రెయిన్, రష్యా విషయంలో మొత్తం యూరోప్, బ్రిటన్, అమెరికా వీళ్ళంతా కూడా ఉక్రెయిన్ వైపు ఉన్నారు. ఇప్పుడు అమెరికా స్టాండ్ మారింది. సో ఈ మారడం వల్ల యూరోప్లోనూ అమెరికా వైపు నుంచి మొత్తం మిగతా ప్రపంచానికి వచ్చే సవాళ్ళు ఏమున్నాయి? అంటే నాకు ఒక భయం ఏం వేసిందంటే, ట్రంపు తర్వాత జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్, ఎలన్ మస్క్, జెలెన్స్కీ కూర్చొని మాట్లాడుకున్న దాంట్లో ఇతను ఏమీ వాళ్ళకి పెద్ద భయపడకుండా వాదించాడు. అది యాక్చువల్గా ఒక ఆర్డినరీ మనము కళ్ళు అడ్డా మీద మాట్లాడుకుంటారే మనోళ్ళు, అట్లా వాదించుకున్నారు. అప్పుడు ట్రంప్ ఒక థ్రెట్ చేశాడు, 3వ ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది, నువ్వు నేను చెప్పినట్టు విను అని. అంటే తెస్తే అతనే తేవాలి 3వ ప్రపంచ యుద్ధం. అంటే అటు పుతిన్తో కలిసి, ఇప్పుడు యూరోపు తర్వాత నేను ఇంతకుముందే చూశాను, నిన్న మొత్తం యూరోపియన్ యూనియన్ లీడర్స్ అంతా కలిసి జెలెన్స్కీతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు, వీఆర్ ఆల్ విత్ యూ అని. బ్రిటిష్ ప్రధానమంత్రి నేను మీడియేట్ చేస్తాను అని అటు ట్రంప్తో. బట్ యూరోప్ ఒక క్యాంపు విడిగా అయింది, అమెరికా వేరే క్యాంప్ అయింది, నాటో ఇప్పుడు బతికి లేదు. సో చైనా విడిగా ఉంది, అది ఎటు అంటే తొలకని కుండలాగా లోపల వాళ్ళ ప్లాన్లు వాళ్ళు చేసుకుంటున్నారు. మనకేమో ప్లాన్ లేదు, రేపు 3వ ప్రపంచ యుద్ధం వస్తే మనం ఏం చేస్తాం అనేది. సో అటు రష్యా దానికి ఈ అన్ని కొట్లాట, ఉక్రెయిన్లో ఉన్న రేర్ ఎర్త్. ఈ రేర్ ఎర్త్ అనేది చాలామందికి తెలియదు. రేర్ ఎర్త్ అంటే ఏందో, ఉక్రెయిన్లో ఒక రకమైన భూమి ఉన్నది, దాంట్లో చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఓకే, దాన్ని రేర్ ఎర్త్ అంటారు. అది రష్యా ఉక్రెయిన్ బార్డర్లో చాలా పెద్ద మొత్తం ఉన్నది. దాంట్లో 50% నాకు ఇయ్యమని ట్రంప్ జెలెన్స్కీని అడిగాడు. అట్లయితేనే నీకు యుద్ధానికి పెట్టిన ఖర్చులు మాకు పూడతాయి, నీకు బైడెన్ పీరియడ్లో చాలా పెట్టినాం. కానీ అది ఇప్పుడు సగ భూభాగం ఆల్రెడీ రష్యా చేతికి వెళ్ళిపోయింది.
అసలు రష్యా యుద్ధం చేసేదే ఆ భూమి కోసం. పర్పస్ ఆఫ్ వార్ అది. దాన్ని రేర్ ఎర్త్ అంటారు. Rare earth. అసాధారణ భూమి అది. మ్మ్. మ్మ్. దాంట్లో ఊహించనటువంటి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఖనిజాలు ఉన్నాయి. బంగారం ఒకటే కాదు, మ్మ్. మెడికల్ కావాల్సిన చాలా ఖనిజాలు అందులో ఉన్నాయి. మ్మ్. తర్వాత హ్యూమన్ బాడీని కండిషన్ చేసే ఖనిజాలు ఉన్నాయి. మ్మ్. ఈ ఖనిజాలు రేర్ ఎర్త్ అంటారు దాన్ని నాకు కావాలని అడిగాడు ఇతను. మ్మ్. 50% అగ్రిమెంట్ అయిద్ది అనుకున్నారు, కానీ ఇతను ఒప్పుకోలేదు. మ్మ్. సో ఇప్పుడే మనం ఊహించలేం, కానీ ఎటు దారి తీస్తుందో తెలియట్లేదు. మ్మ్. ఈ స్థితిలో మన చేతిలో ఉన్నది ఏంటి అంటే, మ్మ్. మన ప్రభుత్వము, మన ప్రజలు, స్టేట్ గవర్నమెంట్లు, ప్రాంతీయ పార్టీలు, మొత్తము ప్రతిపక్ష పార్టీలు, పరిపాలన పార్టీ కొత్త వరల్డ్ వాతావరణము సిచ్యువేషన్ ఇంకా సీరియస్గా అంచనా వేసినట్టు కనపడట్లేదు. మ్మ్. అంటే ఇప్పుడు డీగ్లోబలైజేషన్ అని ఎవరు వాడట్లేదు చూడండి, నేను ఒక్కనే ఫస్ట్ చెప్తాను. టైం నేను విన్నాను మీ దగ్గర ఇప్పుడు. అమెరికా ఫస్ట్ నినాదం ఇండియా ఫస్ట్ అంటే పెద్ద డీగ్లోబలైజేషన్ కాదు అది. బట్ వన్స్ అమెరికా ఈజ్ సేయింగ్ దట్ అమెరికా ఫస్ట్, అవర్ నేషనల్ interest is important. We will not be part of Europe. We will not be part of NATO. సో గ్లోబలైజేషన్ ఫినిష్ అవుతుందట, అంతే కదా. రైట్? రేపు ఇంటర్నేషనల్ బాడీస్ అన్నిట్లలో, రేపు వరల్డ్ బ్యాంక్ ఉంది, ఐఎంఎఫ్ ఉంది, వాటిలన్నిట్లలో మా ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి అంటున్నారు. WHO నుంచి బయటకు వచ్చేసారు. యునెస్కో లాంటి వాటికి కూడా ఫండ్స్ ఎయిడ్ ఆపేశారు పూర్తిగా. సో ఈ స్థితిలో భారతదేశము, భారత ప్రజలు, ఓటర్లు, యూత్ సీరియస్గా ఆలోచించి భవిష్యత్తులో మన తరాలు ఎట్లుండబోతున్నాయి, వాటి బతుకును మనం ఎట్లా కాపాడుకోవాలి అనేది సీరియస్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఇంటలెక్చువల్స్, వాళ్ళు రైట్ వింగా, లెఫ్ట్ వింగా, లిబరల్స్ వేరే విషయం. బట్ లెట్ us collectively think how to save our own people and country from hunger and disease and death. అది అందుకే నేను అనేది ఏంటి అంటే, ట్రంప్, ఎలన్ మస్క్ ఆర్ లైక్ బిజినెస్ హిట్లర్ అండ్ ముసోలిని. ఇది మామూలు విషయం కాదు. ఆ స్థితి నుంచి ఈ దేశాన్ని కాపాడాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది డెఫినెట్గా ఇది హై టైం. ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పుల గురించి, కొత్త ఉపాధి అవకాశాల గురించి, కొత్తగా వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంటా లేకపోతే వాళ్ళు కొత్త వేలో బతకడానికి సంబంధించిన అవకాశాలు కల్పించే తరహా విద్యా వ్యవస్థ ఉండడానికి సంబంధించిన ఆలోచన చేయడానికి ఇది ఖచ్చితంగా హై టైం. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తాయి లేదు చూద్దాం. చాలా ముందుగా ఊహించి చెప్తున్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే అది అనిపిస్తోంది. డీగ్లోబలైజేషన్కి ఇండియా ఎంతవరకు రెడీగా ఉంది, ఏ మేరకు రెడీ అవుతున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి.